మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ఇదంత మాత్రం మంచిది కాదు, మంచిది కాదు. ఈ పన్నాగం సఫలం కాకపోతే మనకు ఎదురయ్యే పరిణామం ఏమిటంటే మన శత్రువుకి ఆహ్వానంలోని అంతరార్థం తెలిసిపోతుంది. అప్పుడు అతడు మన వలలో చిక్కుబడడు. నిజంగా ఇది మంచి పరిస్థితి కాదు. నా ఉద్దేశ్యంలో ఇక ఆలస్యం చేయకూడదు. మనం వెంటనే అక్రూరుడు శత్రువులందరినీ కూడగట్టుకోకుండానే మనం సైన్యంతో ఆ గోకులంపై దండయాత్ర చేసి 4 వైపుల నుండి చుట్టుముట్టి అందరినీ అంతం చేయాలి. ఈ నరసంహారపు వార్తతో బయటికెవ్వడూ రాకూడదు. ఇంత పెద్ద నరసంహారాన్ని జనం నుంచి ఎలా దాచగలం? ప్రజలు తిరగబడితే ఎంతో హాని జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం మరొక్క ఆలోచన ఉంది. ఏమిటిది? మహారాజా, మన వలలో వాడంతట వాడు పడడు. వాడు మన వలలో పడాలంటే ఎత్తు వెయ్యాలి. ఏమిటా ఎత్తు? చెబుతాను మహారాజా, నన్ను అనుసరించండి.
దేవకి, మేము నిన్ను ఒక ప్రశ్న అడగాలని వచ్చాం. దానికి సమాధానం నువ్వు నాతో అబద్ధం చెప్పావంటే ఇక మీ ఇద్దరి ప్రాణాలు మిగలవు. మేమింతకు ముందు కూడా వసుదేవుని ఈ ప్రశ్న అడిగాం. దానికి సమాధానంగా అతడు కేవలం మౌనాన్ని పాటించాడు. ఇది ఆ మౌనం యొక్క పరిణామమే. అందుకే మీ ఇద్దరు వత్సరాల నుంచి ఈ కారాగారంలో మగ్గుతున్నారు. నేడు మళ్ళీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు నీవు నిజమైన సమాధానం ఇస్తే మీ ఇద్దరికి కారాగారం నుంచి విముక్తి లభిస్తుంది. మరి నేడు అసత్యంతోనూ మౌనంతోనూ పని జరగదు. వసుదేవ, నీవు నిన్ను గూర్చి సత్యవంతుడనని చెప్పుకున్నావు. అందుకని సత్యాన్ని నేను ముందుగా నీ నోటి ద్వారానే వినాలనుకుంటున్నాను. నేడు కూడా మా ప్రశ్న ఇదే. కృష్ణుడనే బాలుడు గోకులంలో పెరుగుతున్నాడట. అతడు దేవకి యొక్క అష్టమ సంతానమా? కానీ మరి దేవకి అష్టమ సంతానం కలుగలేదు. ఎందుకంటే ఆ సమయంలో దేవకి గర్భవిచ్ఛిన్నం జరిగింది. ఆ సంతానం కలుగనే లేదు. దేవకి, నీ సమాధానం ఏమిటి? వారేం వచించారో అదే సత్యం. మాటల గారడీతో అబద్ధం నిజమైపోదు. మీరిద్దరూ అబద్ధం చెప్తున్నారు. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, నాకు నిజమేమిటో తెలిసిపోయింది. మరి మా వద్ద తగిన ప్రమాణం ఉంది. ఏం ప్రమాణం? దేవర్షి నారదుల పలుకులు. నారదుల వారా? నారదుల వారి. అతడొక దేవర్షి, ఒక దేవత. అతడెప్పుడు అబద్ధం చెప్పడు. అతడే మాతో స్వయంగా అన్నాడు, కృష్ణుడు నీ యొక్క పుత్రుడేనని. ఇప్పుడు సమాధానం ఇవ్వు. ఇది నిజమేనా? దేవర్షి నారదులు వచించిన పలుకులపై తమకింత విశ్వాసం ఉంటే మరి దేవకిని అవుననిపించడానికి హింసిస్తున్నారే? మేము హింసిస్తున్నాం వసుదేవా, హింసిస్తున్నాం. దేవకి, మరి ఈ మాటను నువ్వు అంగీకరించాలి. కృష్ణుడు నా పుత్రుడేనని. ఇప్పుడు నీవు నా ముందు మాట తప్పకూడదు. అతన్ని స్వయంగా మా చెంతకు తీసుకొచ్చి మా హస్తాలకు అప్పగించి తీరాలి. నీకు గుర్తున్నదా వసుదేవా, ఆకాశవాణికి ఆనాడిచ్చిన నీ వాక్కు? మేము వాగ్దానం చేస్తున్నాం, దేవకిని వదిలిపెట్టండి. మేము శూరసేనుల సుతులం, వసుదేవులం ప్రతిజ్ఞ చేస్తున్నాం. దేవకి యొక్క ప్రతి సంతానాన్ని జన్మించగానే మేమే స్వయంగా తీసుకువచ్చి తమకు సమర్పిస్తాం. తమరు కావాలనుకుంటే వారిని అంతం చెయ్యొచ్చు. మాకెటువంటి అభ్యంతరమూ లేదు. సత్యవాది వసుదేవా, నీవు అసత్యవాదివి. నీవు మాతో నాటకం ఆడావు, మాతో అసత్యం వచించావు. నీవు అపరాధివి, ఘోర అపరాధివి. కాదు కాదు కాదు, ఇది నిజం కాదు, నిజం కాదు. మేము స్పృహలో ఉండగా ఇటువంటి మోసము చెయ్యలేదు. అలాగా? నువ్వు స్పృహలో ఆనాడు లేవా? నీకు గుర్తున్నదా? ఆ దినం కూడా నీవు ఇదే మాట అన్నావు. మేమేమన్నామో తెలుసా? ఎప్పటి వరకు నీకు స్పృహ రాదో, నిజం చెప్పడానికి సిద్ధపడవో, అప్పటి వరకు నీవు కారాగారంలోనే ఉండాలి, మేము ఎదురు చూస్తుంటాము అని. మరి మాకు ప్రతీక్షించడానికి సమయం చాలదు. మేము నిన్ను ఆఖరిసారి అడుగుతున్నాం, నువ్వు నిజాన్ని అంగీకరిస్తావా లేదా? వసుదేవ,
నిన్ను స్పృహలోకి తీసుకురావడానికి, నిజం ఒప్పించడానికి ఎన్నో ఉపాయాలున్నాయి మా చెంత. చెప్పు చెప్పు చెప్పు. చను రైటు. మహారాజా, వసుదేవుని కారాగారంలోని చీకటి బావిలో పడవేయాలి. నేను 10 లెక్కించేలోగా ఆ దేవకి కృష్ణుని పిలిపించి నాకు అప్పగించడానికి అంగీకరించకపోతే వసుదేవుని విషనాగులు నిండిన ఆ చీకటి బావిలో పడవేయవలసి ఉంటుంది. తీసుకువెళ్ళండి తన్ని, తీసుకువెళ్ళండి. ఆజ్ఞ మహారాజా. బంధించండి. వద్దు, కనికరించండి. ఇంతటి అన్యాయం చేయొద్దు అగ్రజ. అగ్రజ వద్దు, అగ్రజ వద్దు, కనికరించండి. ఇంతటి అన్యాయం చేయొద్దు, కనికరించండి. కనికరించండి అగ్రజ. వారిని వదిలిపెట్టండి. అయితే సత్యం వచ్చించు, వచ్చించు. వద్దు అగ్రజ, వద్దు. దయ చూపించండి అగ్రజ. దయ దయ. చను సేనాపతి తీసుకుపోదండి. ఆజ్ఞ. వద్దు, వద్దు అగ్రజ, కనికరించండి అగ్రజ. నా ప్రాణాలు తీసుకోండి, వారిని వదిలిపెట్టండి. అగ్రజ, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. వద్దు, నీ ప్రాణాలు నాకు అవసరం లేదు. ఇతనిచ్చిన మాటను తప్పాడు. ఇతను అపరాధి. తీసుకెళ్ళండి ఇతన్ని. నన్ను బ్రతికించుకోవడానికి వారు మాట ఇచ్చారు. వారు మాట నిలబెట్టుకోకపోతే నా ప్రాణాలు తీసుకోండి. ఆయన వదిలిపెట్టండి అగ్రజ, ఆయన వదిలిపెట్టండి. అయితే అంగీకరిస్తావా కృష్ణుడు నీ యొక్క పుత్రుడేనని? కాదు, కాదు, కాదు. అంగీకరిస్తావా కృష్ణుడు నీ పుత్రుడేనని? కాదు. అయితే అంగీకరించు. కాదు, కాదు, కాదు. ఆఖరిసారి అడుగుతున్నాను. అవును కాదు, అవును కాదు, అవును. కాదు, కాదు, కాదు. అయితే సరే. చను అవును. నేను ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. కృష్ణుడు నా పుత్రుడే అగ్రజ. అయితే ఒప్పుకున్నావన్నమాట. చూస్తారే, కానివ్వండి. అయితే రా. విడిచిపెట్టండి. ఏమండి? ఏమండి?
అన్యాయం చేయకండి. కాస్త కనికరించండి అగ్రజ. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా కృష్ణుడు నా పుత్రుడేనని. అదేగా తమకు కావలసింది. ఆయన్ని విడిచిపెట్టండి. కాదు, కేవలం ఆ నిజం మాకు తెలియడమే కాదు, అప్పుడు నీ పతి ఇచ్చిన మాట ప్రకారం ఆ కృష్ణుని మధురకు పిలిపించి స్వయంగా మాకు అప్పగించమని చెప్పు. వద్దగ్రజ. హ్మ్? ఒక మాతను తన పుత్రునే బలిమ్మని కోరుతున్నారా? ఆ, లోకంలో ఏ తల్లి ఇటువంటి మహాపాపం చేసి ఉండదు. అగ్రజ, దానికి బదులు నా ప్రాణాలు తీసుకోండి అగ్రజ. నా ప్రాణాలు తీసుకోండి. వద్దు, దానికి బదులుగా నీ ప్రాణాలు కాదు, నాకు కావాల్సింది నీ పతి ప్రాణాలు. అతను మాటను తప్పి మా చెంత నాటకం ఆడాడు. దొంగతనంగా మా శత్రువుని ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి గోకులానికి తీసుకువెళ్లి దాచిపెట్టాడు. అందుకని నీ పతి మాటను నెరవేర్చడానికి ఈ దినమే అక్రూరునికి ఆదేశాన్ని ఇవ్వు. అతడు ఏ విధంగానైనా కృష్ణుని మాయ చేసి మధురకు తీసుకురావాలి, లేదా నీ పతిని బలి ఇవ్వు. 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 అక్రూరుని ద్వారానా? అవును, అక్రూరుని ద్వారానే. ఎందుకంటే కేవలం అక్రూరుడు అడిగితేనే అతడు రాగలడు. మా గుప్తచారులు నాకు సరి అయిన వార్తలు అందిస్తూ ఉంటారు. అక్రూరుడు గోకులం వెళ్లి ఎప్పుడు అతన్ని కలుస్తాడట. అందుకని అక్కడి వారందరూ అతనిని నమ్ముతారు. అక్కడి వారు అతన్ని విశ్వాసపాత్రుడుగా భావిస్తారు. కనుక అతని మీద అనుమానం కలగదు. మరి ఈ కార్యం సులభంగా జరిగిపోతుంది. వద్దు అగ్రజ, వద్దు. వద్దా? నేను 7 అంకెలు లెక్క పెట్టేలోగా నిర్ణయించుకో. నీకు భర్త కావాలా లేక పుత్రుడా? 1 2 3 ఆయన్ని విడిచిపెట్టండి. 4 వద్దు అగ్రజ, వద్దు, అన్యాయం చేయక అగ్రజ. 5 6 వద్దు అగ్రజ, వద్దు అగ్రజ. నాకు నా భర్తనివ్వు. నాకు నా భర్తనివ్వు. తీసుకో, నా పుత్రుణ్ణి తీసుకో. తీసుకో, నా భర్తనివ్వు అగ్రజ. తమకు తెలియదు దేవి. తమరసలు నన్ను ఏం చేయమంటున్నారు? దాని అర్థం తమకు తెలుసా? నాకు బాగా తెలుసు. లేదు దేవి, లేదు. తమకు ఏమాత్రం తెలియదు. తమరు ఒక నిర్దోషి బాలుని ఒక కసాయి వాడికి అప్పగించాలనుకుంటున్నారు. వాడు అతన్ని హత్య చేయాలనుకుంటున్నాడు, అతన్ని వధించాలనుకుంటున్నాడు. నాకు తెలుసు. మరి తెలిసి కూడా తమరు నన్ను కృష్ణుని మధురకు తీసుకురమని ఆజ్ఞాపిస్తున్నారా? మరి కృష్ణునితో ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి అతనితో? తమ తల్లిగారు మిమ్మల్ని హత్య చేయించడానికి మధురకు రమ్మన్నారని చెప్పనా? అంతవరకు ఏమీ అవసరం లేదు. ఇది మాత్రం చెప్పండి, అతని మాత ఆదేశం ఇదేనని, అతను తమతో మధురకు రావాలని. అతడు ఏమని అడిగితే, అతడు రానని మొరాయిస్తే? అతడు నా పుత్రుడే అయితే ఎందుకని అడగడు, రానని అనడు. తప్పకుండా
మాత ఆజ్ఞను పాటిస్తాడు. వసుదేవుల వారు వదిన గారు రాజనీతిని ఎరుగరు. మరి తమకు తెలుసు కదా. దయచేసి ఆమెను ఒప్పించండి, ఒప్పించండి. ఆమెను తన ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని, అది యోగ్యం కాదని. రాజనీతిని వారు ఎరుగరు, మీకు బాగా తెలుసు కదా. ఇది ఆత్మహత్యే కుమారా, ఆత్మహత్యే. కుమారా, కుమారా, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. తమరు ఆమెతో చెప్పండి, చెప్పండి ఆమెతో. ఆమె తన ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పండి. అక్రూరుల వారు, మేం తమ భావాలను అర్థం చేసుకున్నాం. తమరు వచించినదంతా రాజనీతిని అనుసరిస్తే సరి అయినదే. మరి లోకల్లో రాజనీతిని మించి మానవునికి తన ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మం యొక్క ఆవశ్యకత రాజసింహాసనం కంటే ఘనమైనది. దేవి దేవకి కంసునికి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఆమె ధర్మం. ఆమె పతినైన కారణంగా ఆమె యొక్క వాగ్దానాన్ని పాటించడం మా ధర్మం. వదిన గారు, అందరి మేలు కోసం తమ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించండి. ఈ పోరాటంలో మనం తప్ప గెలవగలం వదిన గారు, తప్ప గెలవగలం. ఈ పోరాటంలో ఈ విధంగా మాకు ఓటమిని తెచ్చిపెట్టకండి, ఓటమిని కలిగించకండి. వదిన గారు ఆలోచించండి. అతనిని తమరు కంసుని పాపిష్టి వజ్రశిలపైకి విసిరివేయాలనుకుంటున్నారు. ఆ బాలుని గురించి ప్రజల హృదయాలలో ఏమున్నది అంటే అతడు తమను ఉద్ధరిస్తాడని. వారి మనస్సుల్లో అతన్ని భగవంతుని అవతారంగానే భావిస్తున్నారు. అక్రూరుల వారు, కృష్ణుడు భగవంతుడే అయితే అతని గురించి చింతించవలసిన అవసరం లేదు. అతను తనని తానే రక్షించుకోగలడు. లేదు, అతడు సాధారణ మానవుడే అయితే కేవలం నా పుత్రుడవుతాడు. ఈ ధర్మ సంకటపు వేళలో మరి నేను భర్త లేక పుత్రుడు ఇద్దరిలో ఒక్కరినే బ్రతికించుకోవాలంటే ఒక పతివ్రత ధర్మాన్ని అనుసరించి ముందు నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి నా పుత్రుడిని బలివ్వడానికి అంగీకరించాను. నా ప్రస్తుత ధర్మం అదే. మరి పుత్రుడైన కారణంగా అతని కర్తవ్యం ఏమిటంటే తన తండ్రి ప్రాణాలు నిలబెట్టడం కోసం తన ప్రాణాలు త్యాగం చెయ్యాలి. అందుకని అక్రూరుల వారు, ఇప్పుడు మా ఆజ్ఞ అదే. దానిని పాటించవలసింది. వారికి 1,00,000 సార్లు విన్నవించుకున్నాను, 1,00,000 సార్లు విన్నవించుకున్నాను. కానీ ఆ నారీ శిరోమణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు, తన ఆవేశాన్ని మార్చుకోలేదు. మిత్రులారా, ఇక మన స్వామి ఆజ్ఞను పాటించడం తప్ప మనకు వేరే దారి లేదు. అందుకనే నేను తమందరినీ ఈ రహస్య స్థావరానికి పిలిపించాను. ఒకవేళ ఇప్పటికైనా ఆ ఆపద నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం మనందరిలో ఎవరికైనా తడితే చెప్పండి. దానివల్ల ఆదేశాన్ని ఉల్లంఘించినట్టు ఉండకూడదు.
మరి మనం రాజకుమారుల ప్రాణాలు కూడా కాపాడుకోవాలి. ఒక్క మాట గుర్తుకొచ్చింది. దేవకీదేవి కేవలం రాజకుమారుడు కృష్ణుణ్ణే తీసుకురమ్మన్నారు. మనం వెంటనే చేసి తీరవలసింది ఏమిటంటే రాజకుమారుడు బలరాముని అతి శీఘ్రంగా అక్కడి నుంచి తప్పించి వేరే చోటుకు తీసుకెళ్ళాలి. చూడండి, అదంత సులభం అనుకోకండి అక్రూరుల వారు. నా అభిప్రాయం ఏమిటంటే తమరు గోకులానికి వెడితే కంసుడు తమరు వచ్చేంత వరకు చేతులు ముడుచుకుని కూర్చోడు. అతని సైనికులు చాటుమాటుగానో లేక బహిరంగంగానో కేవలం గోకులం చుట్టూ ఉండడమే కాకుండా తమరు ఏ మార్గాన పయనిస్తారో ఆ మార్గంలో కూడా వారి పూర్తి దృష్టి ఉంటుంది. ఎందుకంటే తమరు కృష్ణుని తీసుకుని పారిపోవచ్చుగా. బాగా సెలవిచ్చారు తమరు, బాగా సెలవిచ్చారు. అందుకే నేను ఆలోచించింది ఏమిటంటే నాకు మన వీరుల ఆత్మాహుతి దళం ఒకటి కావాలి. అవసరం వచ్చినప్పుడు తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఆత్మాహుతి దళం 3 విభాగాలుగా ఉండాలి. మొదటి విభాగం రాజకుమారుడు బలరాముని, అతని తల్లి రోహిణీదేవిని రాత్రికి రాత్రే గోకులం నుంచి తరలించి మన రహస్య సైనిక శిబిరానికి చేర్చాలి. ఆ దళంలో 2వ విభాగం యమునా తీరంలో నాకు దగ్గరగా ఉండాలి. వారు రాజకుమారుడు కృష్ణునికి అంగరక్షకులై ఉంటారు. ఒకవేళ దారిలో కంసుని సైనికులు కృష్ణునిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే కంసుని సైనికులను ఎదుర్కొని నన్ను కృష్ణుణ్ణి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుపోయే అవకాశం కలిగించాలి. ఆ దళం వారు నిజంగానే తమ ప్రాణాలను త్యాగం చేయవలసి ఉంటుంది. మరి 3వ విభాగం యువకులు యమున అవతలి తీరం వద్ద నా సూచనల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు నా మనస్సులో ఒక అద్భుత నాటకపు ఆలోచన వస్తున్నది. ఏమిటా నాటకం? మధుర చేరుకోవాలంటే మనం సిద్ధఘట్టం నుంచే నావలో యమునను దాటవలసి వస్తుంది. మరి నాటకం ఏమిటంటే మన నావలో మనం నదీ ప్రవాహం మధ్యకు చేరుకోగానే నావ తిరగబడే నాటకం ఆడాలి. కంసుని సైనికులు గుప్తచారులు చూస్తూనే ఉంటారు. ఈ నాటకంతో ఏ అభిప్రాయం కలిగించాలంటే నావ తిరగబడ్డంతో కృష్ణునితో కూడా అక్రూరుడు నదిలో మునిగిపోయాడని. అప్పుడు మన గజ ఈతగాళ్లు మమ్మల్ని రక్షించి నీటి లోపల నుంచే వేరే ఒడ్డుకు చేర్పిస్తారు. అక్కడ ఒక నిశ్చిత స్థానంలో మేము వేషాలు మార్చుకుని మధుర నుంచి బయటకు పారిపోతాం. భలే, ఆలోచన చక్కగా ఉంది. మరణించే వారి వరుసలో అందరికంటే ముందు నా పేరు రాసుకోండి. నా పేరు కూడా మరణించే వాళ్ళలో రాసుకోండి. నేను నా పుత్రుడు ఆత్మాహుతి దళంలో ఉంటాం. మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం, మేము ఉంటాం. యాదవ వీరుల గొప్పతనం ఇదే. బలిదానపు సమయం వస్తే వరుసలో అందరికంటే ముందుంటారు. ధన్యులు మీరంతా, ధన్యులు, ధన్యులు. మనం గోకులం ప్రవేశ మార్గానికి చేరుకున్నాం. మీరంతా ఈ చిట్టడవిలో 4 వైపులకు విడిపండి. జాగ్రత్తగా వినండి. కంసుని సైనికులు మనల్ని వెంటాడుతూ ఉంటారు. వినండి,
తిరిగి వచ్చినప్పుడు మీరిక్కడి నుంచే మాతో కలిసి వస్తారు. ఇక ఒక్కొక్క విషయం నాకు సైగల ద్వారా సూచనలు ఇస్తూ ఉండాలి. అర్థమైందా? వెళ్ళండి. పోనీ సారథి. విన్నారా? మధురలో పెద్ద ఉత్సవం జరగబోతోందట. అలాగా? తమతో ఎవరన్నారు? మన వీరయ్య ఉన్నాడుగా, మధురకు కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్తుంటాడుగా, వాడే చెప్పాడు. కంస మహారాజు ఆదేశానుసారం మధురా నగరాన్ని పెళ్లి కూతుర్లా అలంకరిస్తారట. రాజ్యం నలుమూలల నుంచి జనం వస్తారట. గొప్ప ఉత్సవం జరుగుతుందట. మరి హఠాత్తుగా ఈ ఉత్సవం ఎందుకు ఇప్పుడు? మహారాజులు ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నారట. మహారాజు కంసుడు యజ్ఞం చేస్తున్నాడా? నేను విన్నది అదే. నందరాజా, తమ దర్శనార్థం అక్రూరుల వారు విచ్చేశారు. అక్రూరుల వారా? చిత్తం చాలా పెద్ద రథంలో విచ్చేశారు. అలాగా? ఇప్పుడే వస్తాను. యశోదా, కాస్త ఆగు. మంచి సమయంలో వచ్చారు. మనం వారితో కలిసి భోంచేద్దాం. పద. అకస్మాత్తుగా ఎందుకొచ్చినట్టు? అక్రూరుల వారు, స్వాగతం, సుస్వాగతం. ప్రణామం. ప్రణామం. మంచి సమయానికే వచ్చారు తమరు. యశోద భోజనం వడ్డిస్తోంది. చూడు ముకుద, రథసారథి కూడా భోజనం ఏర్పాట్లు చూడండి. గుర్రాలను అశ్వశాలకు తీసుకెళ్లి గ్రాసం పెట్టండి. చిత్తం స్వామి. దయచేయండి, దయచేయండి. పదండి. దయచేయండి. రండి, రండి. ప్రణామం రాణివారు. ప్రణామాలు. వదిన గారు ప్రణామం. ప్రణామం. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. దయచేయండి అక్రూరుల వారు. దయచేయండి. చాలు చాలు వదిన గారు. వదిన గారు ఎక్కువ వడ్డిస్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చారు తమరు. బాగా అలసిపోయి ఉంటారు, ఆకలి మీద ఉంటారు. అందుకే నిర్మోహాటంగా భోంచేయండి. ఇప్పుడు ఆకలి అలసట మీ ఆదరణతో దూరం అయిపోయాయి వదిన గారు. అక్రూరుల వారు, మనం అతిథిగా ఎవరింటికైనా భోజనానికి వెళితే ఆ ఇంటి ఇల్లాలి చేతి వంట చాలా రుచిగా ఉందనాలి. వాళ్ళ ప్రశంసలు కూడా మనం అందుకోవాలి. కానివ్వండి.
వదిన గారు తమరు భోజనంలో అమృతాన్ని కలిపారా? ఇంత త్వరగా ప్రశంసించడం న్యాయం కాదు. అక్రూర్ల వారు, నందరాజు గారు విన్నారట, మహారాజు కంసుడు ఏదో యజ్ఞం చేస్తున్నాడని. అవును దేవి, కంసుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేయనున్నాడు. కంసుడు యజ్ఞం, ఈ రెండు మాటలకు పొత్తు కుదరలేదు అక్రూర్ల వారు. మరి ఇది నిజమే దేవి, ఇది నిజమే. మధుర రాజవంశీయుల వద్ద ఒక దివ్య ధనుస్సు ఉందట. అది పరశురాముల వారి చేత వీరి పూర్వీకులకు ఇవ్వబడినదట. పురోహితులు సత్యాగారి సలహా వలన కంసుడు ఒక మహా ధనుర్యజ్ఞపు ఆలోచన చేశాడు. ఆ సమయాన మధురలో చాలా గొప్ప ఉత్సవం జరగబోతున్నది. దానికోసం అన్ని ప్రాంతాల గొప్ప గొప్ప వీరయోధులకు ఆహ్వానాలు వెళ్ళాయి. రాజధానికి వచ్చి తమ వీరత్వాన్ని ప్రదర్శించమని. భలే, అయితే మహా ఉత్సాహంగా ఉంటుంది మధురలో. అగ్రజ, మనం కూడా వెళ్ళాల్సిందే. తప్పక వెళ్ళవలసిందే. మనం అందరం ఉత్సవానికి వెళదామా? మిమ్మల్ని ఏ ఉత్సవానికి నేను వెళ్ళనివ్వను. వెళ్ళి ఏం చేస్తారా ఉత్సవంలో? అమ్మా, మధురకు ఎన్నో దేశాల నుంచి పెద్ద పెద్ద యోధులు వస్తున్నారట. వారి విన్యాసాలను మనం చూస్తే మహా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఘనకీర్తి గల వీరుడివి, అందుకే వీరుల విన్యాసాలు చూడ్డానికి వెళతావు. చూడు, అక్కడ అందరి యోధులు అస్త్రశస్త్రాలతో మధుతో మత్తెక్కి విపణి వీధిలో తిరుగుతూ ఉంటారు. అసలు ఎవరు చెప్పగలరు ఎప్పుడూ మత్తులో తూగుతూ వాళ్ళు పరస్పరం పోట్లాడుకుంటారో? అలాంటి వాతావరణంలో మీరెలా తప్పించు తిరగలరు? లేదయ్యా, లేదు. నేను మిమ్మల్ని అలాంటి చోటుకి ఎప్పటికీ వెళ్ళనివ్వను, అర్థమైందా? చూడండి నాన్నగారు, మేము వెళ్తామంటే అమ్మ అంగీకరించడం లేదు. మీరు చెప్పి మేము మధురకు వెళ్ళడానికి ఒప్పించాలి. చూడు నాయనా, నువ్వున్నావు, మీ అమ్ముంది. మీ గొడవలోకి నన్ను లాక్కండి, ఏమంటారు? తమరు సత్యమే వచించారు. ఏమిటండి, తమరు కూడా వారితోనే కలిశారు. ఇప్పుడు నేనేం చేయగలను? ఏమి నందరాజు గారు? ఇప్పుడిక ఎవరు ఏమీ చెయ్యలేరు. ఆశీనులు కండి. తీసుకోండి. అక్రూరుల వారు, ఇలా ఆకస్మికంగా రావడానికి ఏదో కారణం ఉండాలి. విషయం ఏమిటి? నందరాజు గారు, తమకు నేను ఒక ఆహ్వానం తీసుకొచ్చాను. ఆహ్వానమా? ఎవరిది? మహారాజు కంసునిది. మహారాజు కంసునిదా? ఎవరి కోసం? కృష్ణుని కోసం. మహారాజు కంసుడు కృష్ణుని మధురకు ఆహ్వానించాడు. కృష్ణుడు మధుర? నాకు అర్థం కావడం లేదు. మహారాజుకి కృష్ణునితో మధురల పనేమిటి? మధుర ఉత్సవములో రాజ్యములోని సమస్త వీరులు తమ తమ వీరత్వాల్ని ప్రదర్శిస్తారు. కంసుని కోరిక కృష్ణుడు ఆ సందర్భంలో అక్కడికి వస్తే ఆనందంగా ఉంటుందని. అతడు కృష్ణుని వీరత్వానికి సత్కారం చేయబోతున్నాడు అనుకుంటాను. కృష్ణుడు ఆ యోధుల నడుమ ఏమంటున్నారు తమరు? ఇంతకు ముందే యశోద అన్నమాటలు విన్నారుగా. ఆమె అతను ఆటపాటలు చూడటానికి కూడా అసలు పంపించదు. ఏదేవైనా అక్రూరుల వారు, మాకు ఏ సన్మానాలు గిన్మానాలు అవసరం లేదు. యశోద అతన్ని వెళ్ళనివ్వదు. ప్రస్తుతం అతడు వెళ్ళి తీరాలి.
ఎందుకని? మాకతని పంపే ఉద్దేశమే లేదు. వెళ్ళి తిరగడం ఏమిటి? ఎందుకంటే మహారాజు కంసుని ఆజ్ఞ. నందరాజు గారు, ప్రయత్నించండి అర్థం చేసుకోవడానికి. ఇది రాజాజ్ఞ. అయితే ఒకవేళ మేము అతన్ని పంపించకపోతే? అయితే తమరు మహారాజు ఆజ్ఞను ధిక్కరిస్తే కోపం రావచ్చు. మరి నా ఉద్దేశం, రాజసైనికులు గోకులం సరిహద్దుల్లో ఎక్కడో మాటు వేసి గమనిస్తూ ఉంటారు. రాజుగారి ఆజ్ఞను తగిన రీతిలో పాటిస్తున్నారా లేదా అని. ఇదేమాజ్ఞ? ఇది ఆజ్ఞ కాదు, ఇది అత్యాచారం. మాతాపితల అనుజ్ఞ లేకుండా బాలుని బలవంతంగా తీసుకువెళ్ళటమా? మహారాజు కంసుడు ఈ ఆజ్ఞ కృష్ణుని మాతాపితల మాటతోనే ఇచ్చాడు. మాతాపితలను అడిగే ఆజ్ఞ ఇచ్చాడా? మరి మమ్మల్ని ఎవరూ అడగనే లేదే. నందరాజు గారు, కొన్ని నిజాలు బాగా భయంకరంగా ఉంటాయి, ఇంకొన్ని దుఃఖకరంగా ఉంటాయి. తమరు పురుషులు. గుండె బండరాయి చేసుకుని పూర్తి మనస్థైర్యంతో ఈ కఠిన సత్యాన్ని వినండి. సత్యాన్ని వినండి. ఈ కృష్ణుడు తమ పుత్రుడు కాడు. Krishna